విచిత్రం జరిగింది. ఏమిటా విచిత్రం అంటే 8 మాసాల క్రితం, అంటే అగ్నిగుండ ప్రవేశానికి 8 మాసాల క్రితం అనగా ఆషాఢ మాసంలో పెళ్లికుల గోత్రం వాళ్ళు 20 కుటుంబాల వాళ్ళు సంపూర్ణ ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళిపోయారు. వాళ్ళు 8 మాసాల తర్వాత రేపు గుండ ప్రవేశం అనే ముందు రోజున వాళ్ళు ఊళ్ళో దిగారు. ఎంతమంది? 21 కుటుంబాలు, అందరూ పెళ్లికుల గోత్రం వాళ్ళే. వాళ్ళు ఊళ్ళోకి రావడమే రేపు అగ్నిగుండాలని అందరూ అనుకుంటుంటే ఏమిటి వైపరీత్యం? 21 పెళ్లికుల గోత్రాల వాళ్ళు వాళ్ళని వీళ్ళని అందరినీ అడిగితే వాళ్ళంతా చెప్పారు జరిగిన కదంతా. 612 గోత్రీకులు మీరు మారిపోయారు, 102 గోత్రీకులు ఇంకా రేపట్లో అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు అనేసరికి ఈ 21 గోత్రాల పెళ్లికుల గోత్రం వారికి కోపం వచ్చింది. వాళ్ళంతా కుసుమ శ్రేష్ఠిని నానా విధాలుగా దూషించారు. ఆ బదలకు మూల మగుచు వాసవి కన్య ఈ పురము ఉదయించయేరా, పుట్టెనవో రాజు చూసి మోహించనేరా, మోహించనవో అగ్నిగుండ ప్రవేశంపునేరా. ఇట్లా నానా రకాలుగా దూషించి 21 శుభశ్రేష్ఠి ఆ చిన్నపిల్ల వాసవి అగ్నిగుండ ప్రవేశం చేస్తానంటే నువ్వు బుద్ధి చెప్పి ఆ ఒక వాసవి రాజుకిచ్చి పెళ్లి చేస్తే పోయేదానికి ఈ అగ్నిగుండాలు ఏమిటి, ఆత్మాత్మలు ఏమిటి, ఈ మోక్షాలకి ఈ అగ్నిగుండ ప్రవేశమే కారణమా? మేము 8 మాసాల పాటు అన్ని తీర్థయాత్రల్లో సేవించలేదా? మరి మాకు మోక్షం రాదంటారా? అన్ని పుణ్య నదుల్లో పుణ్య స్నానాలు చేయలేదా? మరి మాకు మోక్షం రాలేదంటారా? మాకంటే గొప్పదా అగ్నిగుండ ప్రవేశం అంటూ నానా రకాలుగా 21 దంపతులు పెళ్లికుల గోత్రం వాళ్ళు నానా దుర్భాషలాడారు. ఆ వాసవి దగ్గరికి వచ్చారు. ఏమ్మా వాసవి, నువ్వు మాత్రం ఆ రాజుని పెళ్లి చేసుకుంటే 200 మంది వయస్సులు జీవిస్తారు కదా, నువ్వు ఒక్కదానివి బలైపోయినా పర్వాలేదు కానీ ఇంతమందిని బలిపోతావా అంటూ వాళ్ళంతా అనేక రకాలుగా వాసవిని కూడా దూషిస్తున్నారు పెళ్లికుల గోత్రం వాళ్ళు. ఆ మాటలు విన్న వాసవీదేవి ఇలా అంటుంది గంభీరమైన వదనంతో, అజ్ఞానాంధకారంలో ఉన్న ఓ బంధువులారా, జ్ఞానం లేని యాత్ర అహంకారానికి, భక్తి లేని పూజ మూఢ విశ్వాసానికి దారితీస్తుంది. పుణ్య నదుల్లో మునగడం అంటే మీరు మనశుద్ధితో మీరు స్నానాలు ఆచరించాలి. చిక్కడు వ్రతముల క్రతముల చిక్కడు యాత్రల తీర్థములందు చిక్కడ వృత్తిని భక్తిని చిక్కిన క్రియ రచుతుండు సుఖవసుండి అంటూ ఆ భాగవతంలో చెప్పినట్టుగా మనకు పుణ్యం అనేటువంటిది, మోక్షం అనేటువంటిది ఈ మనస్సు శుద్ధమైనటువంటి వారికి లభించేటువంటిది. మనస్సు అనే పాత్ర శుద్ధమైతేనే జ్ఞానంతో యాత్ర ఫలిస్తుంది. ధనం కన్నా త్యాగేనైతే అమృతత్వ మనసు అన్నట్టుగా ధనం కన్నా విద్య గొప్పది, విద్య కన్నా జ్ఞానం గొప్పది, జ్ఞానం కన్నా వైరాగ్యం గొప్పది, వైరాగ్యాని కన్నా త్యాగం గొప్పది. కాబట్టి త్యాగేనైతే అమృతత్వ మనసు అన్నట్టుగా మురణ్మయుడైనటువంటి మానవుడు మంత్రమయుడై మోక్షాన్ని పొందాలంటే, ఈ యొక్క మోక్షాన్ని పొందాలంటే షట్చక్రాల అధీనంతో వాడు మోక్షార్హుడు కావాలని ఒక్కసారిగా వాసవి మాత ఆ పెళ్లికుల గోత్ర బంధువులందరికీ ఇలా ఆశీర్వచనం ఇచ్చేసరికి మూలాధారం నుంచి అనర్హత మణిపూరక అనర్హత విశుద్ధి చక్రాలన్నీ వాళ్ళకి ఉత్తేజితం కలిగి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలన్నీ వాళ్ళకి ఉత్తేజితం కలిగి వాళ్ళంతా ఒక్కసారిగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో జ్ఞానవంతులైనారు. జై శ్రీ వాసవి మాతాకి. వాళ్ళందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై, ఓ వాసవి మాత, మా అజ్ఞాన వశంతో నిన్ను అందరినీ అనేక దుర్భాషలాడాం, ఈ వాసవి గీత ద్వారా మేము పుణ్యాన్ని పొందుతున్నాం. ఓ వాసవి, మాదొక చిన్న కోరిక, మా 21 గోత్రాల వాళ్ళని కూడా అగ్నిగుండానికి అనుమతించమ్మా అని ఆ పెళ్లికుల గోత్రం 21 కుటుంబాలు అమ్మవారిని వేడుకున్నారు. వెంటనే వాసవి మాత అంటుంది, ఓ యొక్క బంధువులారా, నేను 3 రోజుల క్రితమే చెప్పినట్టుగా ఒక్క గోత్రానికి ఒక్క దంపతులే గుండ ప్రవేశం చేయాలని నేను ఆనాడే అన్నాను. ఇలా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దంపతులు మాత్రమే ఇక్కడ వచ్చి నిలుచున్నారు. మన గోత్రం తరపుగా నా తండ్రి అయిన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులు అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు. నేను మీ అందరికీ అగ్నిగుండానికి అనుమతిస్తే మనకొక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అవుతుంది కనుక నేను మిమ్మల్ని అగ్నిగుండానికి అనుమతించను అన్నది. వీళ్ళు నానా విధాలుగా ప్రార్థించారు. అయినా అమ్మవారు వారిని ఈ 21 దంపతుల్ని పెళ్లికుల గోత్రాల వారిని అగ్నిగుండానికి అనుమతించలేదు. చివరికి ఆ పెళ్లికుల గోత్రం వాళ్ళ 21 కుటుంబాల వారు 102 గోత్రీకులు నమస్కారం చేసుకో, ఓ వైశ్య దంపతులారా, మీరు ఏ పుణ్యం చేసుకున్నారయ్యా, వాసవితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేసి పరమపదమైన మోక్షాన్ని పొందుతూ ఉన్నారు.
అనేక వేల యోగులలో జన్మించిన మానవుడు చిట్ట చివరిదైన మానవ జన్మకొచ్చి మోక్షం కోసం ప్రయత్నించిన వేలాది మందిలో ఏ ఒక్కరికో మోక్షం వస్తుందని భగవానుడు అన్నాడు. మీరు ఇంత పుణ్యం చేసుకున్న మోక్షాన్ని పొందబోతున్నారే, ఓ 102 గోత్ర దంపతులారా, మా త్యాగాన్ని కూడా మేము నిరూపణ చేస్తాం అని వాళ్ళంతా ఇలా అంటున్నారు. ఓ 101 గోత్ర దంపతులారా, మీ అంతమంది దంపతుల్లో ఎవరైనా అనైశ్వర్యవంతులుంటే మీ అనైశ్వర్యాన్ని మా పెళ్లికల గోత్రం వాళ్ళని తీసుకొని మా పెళ్లికల గోత్రం వారికి ఉన్న ఐశ్వర్యాన్ని మీ 102 గోత్రీకులకు ఇస్తున్నాం. మీలో ఎవరైనా దురదృష్టవంతులుంటే మీ దురదృష్టాన్ని మొత్తాన్ని మా పెళ్లికల గోత్రం వాళ్ళని తీసుకొని మా పెళ్లికల గోత్రం వాళ్ళకు ఉన్న అదృష్టాన్ని మీకు ఇస్తున్నాం. మా ఎవరైనా దారిద్ర్యంతో మీ 102 గోత్రాల వారిలో ఉంటే మీ దారిద్ర్యాన్ని మొత్తం మా పెళ్లికల గోత్రం వాళ్ళని తీసుకొని మా ధన సంపదలను మీ 102 గోత్రీకులకు ఇస్తున్నాం. మీలో ఎవరైనా నాస్తికులు ఉంటే మీ నాస్తికతను మేము తీసుకొని మా యొక్క భక్తిని, పుణ్యాన్ని, ఆస్తికతను మీ 102 గోత్రీకులకు ఇస్తున్నాం. మీలో ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే మీ అనారోగ్యాన్ని మేము తీసుకొని మా ఆరోగ్యాన్నంతా మీకే ఇస్తున్నాం. మీలో ఎవరైనా సంతానహీనులు ఉంటే ఆ సంతానహీనతను మేము తీసుకొని మీకు సంతానాభివృద్ధిని మా పెళ్లికల గోత్రం వాళ్ళని కల్పిస్తున్నాం. ఇదే మీ 102 గోత్రీకులకు ఇచ్చే మా పెళ్లికల గోత్రం వారి త్యాగం అంటూ ఆ పెళ్లికల గోత్రం వాళ్ళు విశేషంగా 102 గోత్రాల వాళ్ళకి వాళ్ళ ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని, అన్ని సంపదలను సూర్య చంద్రాదులు ఉన్నంత కాలం నీకే ఉండుగా అని ఆశీర్వదించిన కారణంగా వెంటనే ఆ వాసవి మాత 102 గోత్రీకులు కూడా ఓ త్యాగధనులారా, ఓ పెళ్లికల ప్రభాత గోత్ర మహాభక్తులారా, ఎంతటి త్యాగంతో మీరు ఇన్ని ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ రోజు నుంచి మీకు కూడా మేము ఒక వరం ఇస్తున్నాం. వాసవి మాత దేవాలయంలో జరిగే పూజా కైంకర్యాలు, అభిషేకం మొదలైన కార్యక్రమాలు, ప్రసాద వినియోగ విశేషాల్లో ముఖ్యంగా వాసవి జయంతి, దసరా, విజయదశమి, మరి అదే ప్రకారంగా ఆత్మార్పణ మొదలైన పండుగల్లో ప్రథమ తాంబూలం, ప్రథమ కంకణం, ప్రథమ ప్రసాదం మీ పెళ్లికల గోత్రం వాళ్ళకి ఇచ్చిన అనంతరమే, మీ పెళ్లికల గోత్రం వాళ్ళు పూజించిన అనంతరమే మా 102 గోత్రీకులను పూజించేట్లుగా మీకు వరమిస్తున్నాం అని 102 గోత్రీకులు పెళ్లికల గోత్రం వాళ్ళకి వరాలు ఇచ్చారు. అందుకేనేనమ్మా ఈ రోజుకి కూడా అమ్మవారి జయంతి మొదలైన పండుగల్లో పెళ్లికల గోత్రం వాళ్ళని ఊళ్ళో లేకపోతే దూరం నుంచి పిలుచుకొచ్చే బట్టలు పెడతాం, భోజనం పెడతామని పెళ్లికల గోత్రం వాళ్ళతో మొదటి పూజను అమ్మవారికి జరిపించడానికి కారణం. ఇంకా అమ్మవారు కూడా, వైశ్యులు కూడా ఒక వరం ఇచ్చింది అమ్మవారు. ఎవరైనా 102 గోత్రాలలో పెళ్లికల గోత్రం వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఉంటే, అంటే ఎలాంటి బంధుత్వమైనా ఉంటే 8 రకాల సర్కిల్లో ఒక వైశ్యుడికి తండ్రి తరపు గాని, తల్లి తరపు గాని, మేనత్త తరపు గాని, తోబుట్టవు తరపు గాని, కుమార్తె వైపు నుంచి గాని, పిల్లతల్లి వైపు నుంచి గాని, భార్య పుట్టింటి వైపు నుంచి గాని పెళ్లికల గోత్రం వాళ్ళు బంధువులై ఉంటే వాళ్ళంతా కూడా అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు, భాగ్యవంతులు అని అమ్మవారు వరమిచ్చింది. ఇన్ని రకాలుగా పెళ్లికల గోత్రం వాళ్ళు ఎవరికైనా బంధువులై ఉంటే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు. ఇంతమంది ఈ పెళ్లికల గోత్రం వాళ్ళు వైశ్యులకు వరాలు ఇచ్చిన కారణంగా ఇప్పటికీ కూడా పెళ్లికల గోత్రం వాళ్ళు ఎక్కడ ఉన్నా 6 రకాల లోపాల్లో ఒక లోపంలో ఉంటారు. అధిక భక్తివంతులై ఉండి కఠిన పేదరికంలోనైనా ఉంటారు. అధిక స్త్రీ సంతానం కానీ లేదా సంతానమే లేకుండా కానీ ఉండి ఉంటారు. అధిక అందంగా ఉండి అంగవైకల్యంతో ఉంటారు. అధికారంలో ఉండి అంద వికారంగా ఉంటారు. లేదా 500 కుటుంబాల ఆర్య వైశ్యుల్లో ఒక్కటైనా పెళ్లికల గోత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఈ 6 రకాల లోపాల్లో ఏదో ఒక లోపంలో ఉండడానికి కారణం ఏమిటయ్యా అనగా వాళ్ళ భక్తి, వాళ్ళ ఐశ్వర్యం, వాళ్ళ సంతానం, వాళ్ళ అన్ని కూడా మన 102 గోత్రీకులకు ఇచ్చిన కారణంగా వారు ఎంతో త్యాగాన్ని అమ్మవారి గోత్రీకులు నిరూపణ చేసిన కారణంగా ఈ రోజు కూడా ఎవరైనా పెళ్లికల గోత్రం వాళ్ళు కనిపిస్తే వాళ్ళను దర్శనం చేస్తే అమ్మవారిని దర్శించినంత మహాపుణ్యం అనేది గమనించాలి.